ధర్మస్థల ఖననాల కేసులో బీజేపీ పోరాటం మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్ఆర్ విశ్వనాథ్ రోడ్డెక్కారు. చలో ధర్మస్థల పేరుతో యాత్ర ప్రారంభించారు. ధర్మస్థలపై అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ర్యాలీ చేపట్టారు. నేలమంగళ టోల్ గేట్ నుంచి యాత్రను ప్రారంభించారు ఎస్ఆర్ విశ్వనాథ్. ఉదయం 6:30కి ప్రారంభమైంది చలో ధర్మస్థల యాత్ర. 300 కార్లలో ధర్మస్థలకు యాత్ర చేపట్టింది బీజేపీ. యలహంక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఎస్ఆర్ విశ్వనాథ్. ధర్మస్థలకు వెళ్లి శ్రీ మంజునాథ స్వామిని దర్శించుకోనున్నారు కార్యకర్తలు. ధర్మస్థలపై అసత్య ప్రచారానికి వ్యతిరేకంగా బీజేపీ యాత్ర చేస్తుంది. కాషాయ జెండాలతో వేలాది మంది కార్యకర్తలతో చలో ధర్మస్థలకు దిగారు. ధర్మస్థలకు మద్దతుగా తాము ఉన్నామన్న పేరుతో యాత్ర చేస్తున్నారు. కార్లకు ప్రత్యేకమైన సీరియల్ నంబర్లు కేటాయించారు. మిగిలిన వాహనాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. రేపు ధర్మస్థలకు చేరుకోబోతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. చలో ధర్మస్థల యాత్రలో పాల్గొనబోతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ధర్మస్థల కేసుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సౌజన్య మిస్సింగ్ కేసును ఆధారంగా చేసుకుని ధర్మస్థలపై చాలా మంది అసత్య ఆరోపణ చేస్తున్నారంటూ ఎస్ఆర్ విశ్వనాథ్ మండిపడ్డారు. సనాతన హిందూ ధర్మానికి ప్రతీక అయినటువంటి శ్రీ మంజునాథ క్షేత్రం అంటూ ఎస్ఆర్ విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి అసత్యవాదనలు తెరపైకి తెస్తే చేతులు కట్టుకొని కూర్చోమంటూ హెచ్చరించారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై స్పందించారు విశ్వనాథ్. ధర్మస్థల కేసులో మద్దతు ఇస్తున్నామన్న డీకే నిజాలు ఎందుకు బయటకు చెప్పలేకపోతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. మంజునాథ స్వామి క్షేత్రంపై అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు చీపురుతో సమాధానం ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు ఆగ్రహానికి గురైతే ఎవరైనా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందంటూ యలహంక ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మీరు చూస్తున్న దృశ్యాలు సామూహిక సమాధి కేసు చుట్టూ జరుగుతున్న కుట్రను ఎదుర్కోవడానికి బీజేపీ కర్ణాటక ధర్మస్థల చలో ప్రచారాన్ని ప్రారంభించిన దృశ్యాలు చూడొచ్చు. ప్రత్యేక రథాన్ని ప్రారంభించి వందలాది కార్లతో బీజేపీ కార్యకర్తలు ధర్మస్థల చేరుకోబోతున్నారు. ఇక రేపు బీజేపీ ఎమ్మెల్యేలంతా ధర్మస్థల చేరుకొని అక్కడ ఆ కార్యక్రమానికి సంఘీభావం చెప్పబోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేలా జరుగుతున్న కుట్రను బీజేపీ ఖండిస్తూ చలో ధర్మస్థల యాత్రను చేపట్టింది. ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ నేతృత్వంలో బీజేపీ యలహంక యూనిట్ నేలమంగళ టోల్ నుండి త్రిక్షేత్ర ధర్మస్థల వరకు ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం మతపరమైన ఆచారాలు అలాగే వందలాది వాహనాల కాన్వాయ్తో ప్రారంభమైంది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి యాత్ర జరుగుతోందని, ఇక సాయంత్రం నాటికి పాల్గొనేవారు ధర్మస్థల్లో మంజునాథ స్వామి దర్శనం చేసుకోబోతున్నారు. ఇక ఎమ్మెల్యే విశ్వనాథ్ అలాగే స్టేట్ డైరీ యూనిట్ కన్వీనర్ పాల సమాఖ్య కన్వీనర్ బేలూరు రాఘవేంద్ర శెట్టి ప్రముఖ నాయకులు పార్టీ కార్యకర్తలు మద్దతుదారులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఇక తాము 300 కార్లలో ధర్మస్థలానికి ప్రయాణిస్తున్నామని, ఇక ఆ సమాధి కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామని, అయితే హిందూ యాత్రా కేంద్రాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఆ రకమైనటువంటి ప్రచారం చేయడానికి కొన్ని స్వార్థ శక్తులు తమ ప్రయోజనాల కోసం దర్యాప్తును మళ్లిస్తున్నాయంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ధర్మస్థలపై యూట్యూబర్లు మీడియా వర్గాల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వ్యతిరేకించడానికి తాము ధర్మస్థల్లో చలో ప్రచారాన్ని ప్రారంభించామంటున్నారు. సాయంత్రం నాటికి ధర్మస్థల చేరుకొని ప్రార్థనలు చేస్తామంటున్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే బివై విజయేంద్ర అలాగే మండలిలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణ స్వామి ఇతర ప్రముఖులు ధర్మస్థలానికి చేరుకుంటారని చెప్తున్నారు. ఇక తామందరము మంజునాథుడి దర్శనం చేసుకొని పూజిస్తామంటున్నారు. దాదాపు 35 నుంచి 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో చేరుతారని, తర్వాత దేవుని ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తామంటున్నారు. ఇక ధర్మస్థల యాత్రా కేంద్రం గురించి జరుగుతుందంతా పెద్ద కుట్రని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా దాన్ని వారు ఇప్పుడే గ్రహించారా లేదా చాలా ముందుగానే ప్రకటన చేసి ఉండాల్సిందంటూ విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. హిందూ యాత్రా కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ విషయాన్ని డీకే చాలా ఆలస్యంగా వెల్లడించారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యతిరేక ప్రచారంపై చర్యలు తీసుకుంటామని చెప్పడాన్ని బీజేపీ ఒక రకంగా స్వాగతించినట్టుగానే కనబడుతోంది. ఇక కేపీసీసీ కార్యాలయం దగ్గర మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధర్మస్థల కేసుకు సంబంధించి అబద్ధాలు చెప్పి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పరిశీలిస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ధర్మస్థలలో
బీజేపీ నేతలు చలో ధర్మస్థల పేరుతో చేస్తున్న యాత్రకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు మరొక బాక్సులో ఇప్పటికి కూడా ధర్మస్థలలో ఇంకా ఆ విజిల్ బ్లోయర్ మాజీ పారిశుద్ధ్య కార్మికులు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కానీ కేవలం 6-11 స్థానాల్లో మాత్రమే కొన్ని ఎముకలు పుర్రెలు అవశేషాలు దొరికాయి. మిగతా ఎక్కడా ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఇంకా అదంతా కూడా ఒక మిస్టరీగానే ఉంది. అయితే ఇవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయా, నిజంగా ఆధారాలు దొరికితే కేసు దర్యాప్తు మరింత పురోగతి సాధిస్తుంది అనేది ఇంకా ప్రశ్నార్థకంగా మారుతుంది. 13వ స్థలంలో తాను చెప్పినట్టుగా వందలాది మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ ప్రాంతం వచ్చేసరికి ఇప్పటికి కూడా ఈ తవ్వకాలు ఆగిపోయాయి. సాంకేతిక కారణాలు చూపిస్తూ తవ్వకాలు ఆపారని చెప్తున్నారు. సో 13వ స్పాట్లో ఎందుకు తవ్వకాలు జరపట్లేదు అనేది ఇంకా అదొక మిస్టరీగా మారింది. అక్కడ తవ్వకాలు జరిపితే ఖచ్చితంగా అక్కడ కానీ, అలాగే బాహుబలి బెట్ట దగ్గర కానీ, నేత్రావతి నది పక్కన ఇంకా చాలా ప్రాంతాల్లో తాను చెప్పిన చోట తవ్వకాలు జరిపితే ఖచ్చితంగా పదుల సంఖ్యలో అవశేషాలు దొరుకుతాయంటూ విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాలకి ఎంత మేరకు వాస్తవ రూపం దాల్చుందనేది ఇంకా తేలాల్సింది. ఎందుకంటే జీపీఆర్ను ఉపయోగించి దీనికి సంబంధించిన తవ్వకాలు జరపాలంటూ వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుతం దానికి సిట్ అధికారులు ఇంకా ఎలాంటి ముందడుగు వేస్తారు. ఒకసారి ధర్మస్థల్లో అలాగే జరుగుతున్న తవ్వకాలకు సంబంధించి విజువల్స్ ఒకసారి చూస్తుంటే ఇక్కడ బీజేపీ ఈ వ్యతిరేక ప్రచారానికి ఖండిస్తూ అక్కడ యాత్ర ప్రారంభించారు. ఆ దృశ్యాలు ఒకసారి చూస్తున్నాం. स्वामी पादार गोविंदा रमण गोविंदा रमण गोविंदा स्वामी पादार गोविंदा बाबा पादार गोविंदा श्रीनिवास गोविंदा श्री वेंकटेश गोविंदा भक्तवत्सला गोविंदा भार्गवतप्रिय गोविंदा गोविंद हरि गोविंद गोकुलानंदन गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद पुराण पुरुष गोविंद ओ आना सैड కొంచెం సైడ్లా దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల బెల్తంగడి ప్రాంతంలో ఇంకా నిశ్శబ్దం ఆవహించింది. ఆ వ్యక్తి చెప్తున్న సాక్ష్యాలకు తగ్గ ఆధారాలు దొరుకుతాయా, పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయా లేదా అనేది ఇంకా తేలాల్సింది. బట్ చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో మృతి చెందారు. అనుమానాస్పద మృతులు, అలాగే లైంగిక దాడి ఆరోపణలు, అలాగే అదృశ్యం కేసులు. ఇంతవరకు ఈ కేసులకు సంబంధించి ఎక్కడా ఎలాంటి విచారణ పూర్తి కాలేదు. అలాగే వాటికి సంబంధించిన రికార్డులు కూడా లేవు, పూర్తిగా మాయమైపోయాయి. మరి ఏంటి ధర్మస్థల రహస్యం ఏంటి? సాక్షి అలాగే ఫిర్యాదుదారుగా మారిన ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన అంశాలు నిజమేనా? ఇవన్నీ అబద్ధాలా, అసంపూర్తిగానే ఉండబోతుందా? అసలు ఈ ధర్మస్థలలో ఏం జరిగింది? ఓవైపు రాజకీయం, మరోవైపు పరిశోధన, రెండూ కలిసి ధర్మస్థలను ఇంకా కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నాయి. ఓవైపు పరిశోధనను స్వాగతిస్తున్నాయి, మరోవైపు హిందూ ధర్మస్థల యాత్ర ఇలాంటి ప్రదేశాలను అవమానపరిచే విధంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అటు బీజేపీ ఖండిస్తుంది, సనాతనవాదులు ఖండిస్తున్నారు. ఏదేమైనా ధర్మస్థల్లో వాస్తవాలు బయటపడాలి, నిజాలు నిగ్గు తేలాలి. దేశమంతా అదే కోరుకుంటుంది. శ్రీ వెంకటేశ గోవింద